మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే. లవ్ ఒక్కసారి చూసినందుకే నేను చెప్పానా నా కోసం మీ వాళ్ళందరినీ వదులుకోమని? ప్రతి ప్రేమ ఇంతేనేమో నీలా ఉంటుందేమో, చెరలోకి చేరేలాగా దీవిస్తుందేమో, పరిచయమి ఆశించిందే నాలో నవ్వే నీతో, పరిహారం పరిహాసంగా మార్చేసావేలా, మురిపించే మేనకవనను ముంచే వేదనవ కరుణిల్చే కానుకవ కడలేని నా కదవా, నీ జతలో ఈ జగమే శూన్యమయే ప్రేమ, ఏం నేరం చేశానేమో ప్రాణం దూరం అయ్యేలా, ఏ శాపం సెలవిచ్చిందో శ్వాసే ఆగేలా. Cheers, brother. ఏంటి cheers చెప్పవా? డ్రింకింగ్ మేనర్స్ కాదు తెలుసా? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి సార్. ఏం బ్రదర్ ఫస్ట్ టైం చదువుతున్నావా? ఒక్క పెగ్గు పడ్డాక ఎవ్వడ ఆడి పని ఆడు చూసుకోడు బ్రదర్, పక్కనోడి పనితోనే పని. ఇంతకీ ఏంటి నీ పని? ఎందుకు సార్ డిస్టర్బ్ చేస్తారు? మేనేజ్ గురించి మాట్లాడుతూ మేనేజ్ లేకుండా బిహేవ్ చేస్తారేంటి? ఇంకెక్కడైనా కూర్చొని తాగండి. డిస్టర్బెన్సా? అస్సలు బార్కి వచ్చేది ఎవరు? డిస్టర్బ్ అయినోళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మనసు బరువు ఎక్కినోళ్ళు. నన్ను చూస్తే నాకు కొవ్వు ఎక్కువ, నువ్వేమో మనసు బరువు ఎక్కినోళ్ళ ఉన్నావు. ఏంటి అసలు ఈ వయసులో ఏం బాధలు ఉంటాయి? చదువు, ప్రేమ, అంతేగా. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యావా? నేను కాలేజ్ టాపర్ని సార్. షా, అయితే లవ్ ఫెయిల్యూరే కన్ఫర్మ్. సూసైడ్ అటెంప్టా? చచ్చిపోతావా? అవును, సూసైడ్ చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆగా ఆలోచిస్తే మనసు మారిపోద్ది, జీవితం అసలు విలువ ఏంటో తెలుస్తుంది అంటారు. నిజమేనా? అయినా లవ్లో ఫెయిల్ అయితే సూసైడేనా సొల్యూషను? అంతేనా? నన్ను ప్రశాంతంగా చావనివ్వండి సార్. షా, చావులో ప్రశాంతత, డీప్ థాట్. మరి ఇంత ఫిలాసఫీ తెలిసినోడివి ఇదేం పనయా? మీరు ఎప్పుడైనా ప్రేమించారా? అందులో ఫెయిల్ అయితే వచ్చే బాధ ఏంటో తెలుసా? నేను ప్రేమించాను సార్. ప్రాబ్లం ఉంది కానీ చచ్చిపోయేంత పెద్ద అంటావా? మన ప్రాబ్లం ఎదుటోడికి చిన్నదిగానే కనిపిస్తుంది సార్. అందుకే చావాలనుకున్నాడు ఎవరికి తెలియకుండా చేస్తాడు. సరే, నువ్వు చావడానికి నీ దగ్గర రీజన్ ఉంది, కానీ నువ్వు బ్రతకడానికి నేను ఒక సొల్యూషన్ ఇస్తే? అయినా ప్రేమ ప్రేమ అని మనం దాన్ని వెంటపడ్డాం అనుకో, అది మనకు దొరకదు. వదిలేస్తే అదే మనం వెంటపడుతుంది. మీరు లవ్లో ఫెయిల్ అయ్యారా? నన్ను చూస్తే నీకు ఎలా కనపడుతున్నాను రా? మన అన్ని లవ్ స్టోరీలు సక్సెసే. నీ లవ్ స్టోరీ కూడా సక్సెస్ చేసి పెట్టా? నా వల్ల ఏం కాలేదు, మీరేం చేస్తారు సార్? నేను చేసి పెడతాను కదా. నేను చెప్పినట్టు నువ్వు వింటే 10 daysలో నీ లవ్ సక్సెస్. నాకు నమ్మకం లేదు సార్. ప్రపంచంలో ఎవరినైనా నమ్ము, నమ్మకపో, కానీ మందు కొట్టినోడు మాత్రం నమ్ము. నన్ను నమ్ము, నేను చెప్పినట్టు చెయ్యి. ఏమంటావు?
నా లవ్ సక్సెస్ అవుతుందంటే మీరు ఏది చెప్పినా చేస్తాను. రేపు ఆ అమ్మాయిని నువ్వు నాకు చూపించు, మిగతా కథ నేను నడుపుతాను. 9959099690. బాయ్. హలో బ్రదర్. మీరింకా నీ గురించే వెయిటింగ్ బాబు. మంచి ఇంట్రెస్టింగ్ అనిపించావు. దా దా. నేను బ్రదర్, ట్రావెలింగ్లో టైం వేస్ట్ ఎందుకు కానీ నీ స్టోరీ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. నా పేరు నారాయణ. మా నాన్న బాగా చదివి మంచి పొజిషన్లో ఉండాలనుకున్నాడు. కానీ తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించక సాధారణ మెకానిక్ లాగే ఉండిపోయాడు. నేను తనలా కాకూడదని ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. ఆయన కళల్ని నెరవేర్చడానికి అబ్దుల్ కలాం ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ కాలేజీలో చేరాను. 10th 96%, ఇంటర్ 95%, ఎంసెట్ స్టేట్ 9th ర్యాంక్. ఎక్సలెంట్. చదివింది గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అయినా ఇంత మెరిట్ సంపాదించడం రియలీ గ్రేట్. నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ మా కాలేజీలో చేరడం మాకు చాలా గర్వంగా ఉంది నారాయణ. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్రీ ఇయర్ నేను స్టూడెంట్ని స్పాన్సర్ చేస్తున్నాను. ఈ ఇయర్ స్పాన్సరింగ్ నీకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యూ వెల్కమ్ సార్. ఏంటండి ఎన్ని బట్టలు తీసుకొచ్చారు? చూడమ్మా, వద్దు వద్దన వినకుండా కొనేశారు నాన్న. ఇప్పుడు ఇన్ని డబ్బులు పెట్టి కొండ అవసరమా చెప్పండి? కాలేజీకి వెళ్ళేవాడికి ఇది కూడా చెబుతే ఎట్లావే? సీనియర్స్ అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా? ఆ లోహిప్పులు వేసుకుని ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా, అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది. ఈడెవడరా? బుద్ధుడికి ముద్దులు మన వాళ్ళ ఉన్నాడు. అవునరా, ఈడో పెద్ద ఐటమ్ గడ్లా ఉన్నాడు రా. అరే ఇలాంటి వాళ్ళే బాగా చదివి బిల్ గేట్స్ అవుతారా? అక్కడ సీనియర్స్ ఉన్నారే, ఎలా? నువ్వేం టెన్షన్ పడుకో, నేను ఉన్నానుగా. ఇస్కుతో మై ర్యాగింగ్ करके ही छोड़ूंगा अगर चरलापल्ली जेल गए तो भी परवाह नहीं. ఇప్పుడు చూడవే. ర్యాగింగ్ చేయకుండా పోయేటట్టున్నావు. Idiots. India is my country. All Indians are my brothers. అరే రే ఇన్ని చూడండి. అరవింద్ జెంటిల్మ్యాన్. కిరణ్, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. వీడేంట్రా పెద్ద ఫ్యాక్షనిస్ట్ లా బిల్డప్ ఇస్తున్నాడేంటి? ఒరేయ్, ఇలాంటి జోలికి వెళ్ళకూడదురా బాబు. అసలేమని టైం బాగోలేదు. వీడేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు. మనం ఏమరా మేము నాటకాలు ఎక్కువ చేస్తున్నామంట. శశి, వీడు పెద్ద జఫా. గుడ్ మార్నింగ్ సీనియర్స్. గుడ్ మార్నింగ్. ఏం సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయినట్టున్నారు? నన్ను ర్యాగింగ్ చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ర్యాగింగ్ చెప్పినట్టు లేదు, రేపు చెప్పినట్టుంది సార్. మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు, వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చలవిడిగా చేయండి సార్. ఏం చేశారు వాళ్ళు? ర్యాగింగ్ సార్. ఓహో అదే. పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చిండ్రా. ఒరే ఇన్ని ర్యాగింగ్ చేస్తే ఇటు పోలీసులకు అప్పచెప్పెట్టున్నాడు రా. వద్దు సార్. నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా? నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా? అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్. నేను చెయ్యను రా నిన్ను. ఎందుకు సార్? మా ఇష్టం సార్. ఏమున్నా తెరే కూర్చో छोड़ दिया जा रे. వెళ్ళరా. మమ్మీ ఇల్లు ఎడితే మనం చేయడం ఏంట్రా? మనకు అనిపించాలి గానీ. వావ్, నన్ను భరించబోయే కాలేజ్. హాయ్ బ్రో. ఈడాడు జూనియర్. యా హాయ్ బ్రో. కూల్ కూల్. సరే కానీ ఏంటి సీనియర్స్ కి దండం పెడుతున్నారు? ర్యాగింగ్ చేస్తున్నావా? నేను అలా చేయట్లా, వాళ్ళనే నేను చేయమంటున్నా. అయినా చేయట్లా. ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదండి. చా మా తెలదు మరి. అంతేనా? నీ మీద బెట్రే. నా ర్యాంక్ 140. జూనియర్సా? అవును సార్. ఇంత క్యూట్ గున్నారే ఫ్లవర్స్. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చా? జూనియరా? ఇంత మాయకుడు ఏంట్రా? ఆయన ఎంసెట్ ర్యాంక్ ఎంతరా నీ? 9. మరి మీది? 90. మంచి ర్యాంకే. మొత్తం కంప్లీట్ చేయనిరా. 90,000. మరి ఈ కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది? నాకు ర్యాంక్ ఎక్కువ, మా నాన్నకు పైసలు ఎక్కువ, ఈ కాలేజ్ లో కలరింగ్ ఎక్కువ. కట్ చేస్తే మనం ఇక్కడ. అయినా మీరేంట్రా ఈ కాలేజ్ లా? మేము నీలాగే వచ్చాం రా. మంచి బ్యాచ్ రా. నేను చాలా మార్చాలరా. పదా రే.
కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా, అప్పుడప్పుడు అమ్మాయిని కూడా సాటిస్ఫై చేయాలరా. అంటే మన కళ్ళని అది. కలరింగ్ రా. అరే శంకరాభరణం అవతల షకీరా వెయిటింగ్ రా. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ.